ఎందుకు నాన్న బాధపడుతున్నావు? 2 రోజులు అయితే నేను అప్పుడప్పుడు వచ్చిపోతాను కదా. బాధపడ్డు నువ్వు పంపించేస్తున్నందుకు కాదురా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎంతో ప్రేమగా పెంచిన మా నాన్న కూడా నేను ఇలాగే బాధపెట్టి ఇలాగే వదిలేశాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేశావు. రేపు పొద్దున్న నీ పిల్లల్ని నేను ఎలా చేస్తారేంటి? మానవ సంబంధాలన్నీ ఇలా గందరగోళం అయిపోతున్నాయి. ఎలా బతుకుతారో ఏంటో. పల్లెటూరి మామ సిటీ కోడల సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించిందో ఒక్క మాటలో కామెంట్ చేయండి. అప్పుడు వ్యవసాయం పండగలా ఉండేది, ఇప్పుడు దండగైపోతుంది. కనీసం కూలి పని చేద్దామన్నా పనులు ఎక్కడ దొరకట్లేదు. పల్లెటూరి మామ సిటీ కోడలు ఇంతటితో అయిపోయింది.